హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి జరుపుకుంటున్నాం. మీరందరూ ఎలా జరుపుకున్నారు? కామెంట్లో చెప్పండి. గణేష్ పూజ ఎలా చేసుకున్నాం? ఓం సర్వజన నమః ఓం సర్వ బుద్ధి ప్రదాయ నమః ఓం అనగాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీ నందాయ నమః ఓం ప్రభువే నమః ఓం కుమార గురువే నమః ఓం అక్షోభాయ నమః ఓం కుంజర ఆసురంభజాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మధుప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతమతే నమః ఓం కామినే నమః ఓం కపితవర్ధన ప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపణే నమః ఓం బ్రహ్మ విద్యాదేతభువే నమః ఓం జిష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తదేవాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం ఐశ్వర్య అరణాయ నమః ఓం జ్యాయతే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నిదాయ నమః ఓం వటవే నమః ఓం అభిష్టవదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధనే నమః ఓం భాగ్యమాయ నమః ఓం మంగళవదాయ నమః ఓం అక్షాయ నమః ఓం అప్రపుత్ర ప్రక్షాయ నమః ఓం సత్యపుత్రి బంధువుగా కట్టి ఉంది క్షమతరం దాన్ని తీసుకున్న శ్రీకృష్ణుడు జాంబవంతుడు విరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకుడితో పాటు కూతురైన జాంబవంతుని కూడా కృష్ణుడు జరిగినందుకు చెప్పి వెంటనే సత్రాజిత్తుని ఇచ్చాడు. శ్రీకృష్ణుని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తుడు తన కుమారుడైన పిచ్చబాలను కూడా శ్రీకృష్ణుని ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజ వృతాశుని చంపేందుకు చంద్రుడు గంగను భూమంగళం నిత్య మంగళం వెండి పల్లెములతో వేయి వేయి ముత్యాల పంటలుగా నిర్గములు కలయబోది ముడుగున హారములు మరణంలో వేసుకున్న దండిగానికి జలహారం శ్రీమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వందనకు చిన్మయానందనకు బాసులకు శాస్త్రనకు రామచరిత్రకు సుందరాకాండకు శ్రీ గానాలకు శ్రీమంగళం నిత్య శుభమంగళం ఏకదంతంబు ఎల్లరజ వందనంబు బాబేనంత ఆనందంబు దొరగలకు గురువులకైన భూతికము సౌచికొని భవ్యముగా దేవగణపతిని కూడా జయమంగళం నిత్య శుభమంగళం చెంగళవ కేమంది తెరవేలు తామర తండ్రి పుష్ప పూజలు పెట్టి పూజించడానికి ఇప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుంది జయమంగళం నిత్య శుభమంగళం గోవిందా గోవిందా. దేవుడికి హారతిచ్చి మా పూజ కంప్లీట్ చేసుకున్నాం. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. అమ్మాయిని క్షమించు తండ్రి అంటూ 3 సార్లు గుంజీలు తీసుకున్నాం. ఇంతటితో మా పూజా విధానం కంప్లీటెడ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై